శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ 1వ అధ్యాయము. ఇక్ష్వాకు కుల తిలకుడైన శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. ఎవరికి తగిన పనులను వారికి అప్పగిస్తూ అందరి చేత పనులు చేయించుకుంటున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పట్టాభిషేక మహోత్సవమునకు వచ్చిన ఆహ్వానితులందరూ ఎవరి నగరములకు వారు వెళ్ళిపోయారు. ఒకరోజు రాముడు తన మామగారు జనక మహారాజును చూసి ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, మీ ఆశీస్సుల వలననే నేను రాక్షస సంహారము చేయగలిగాను. మీ ఆశీస్సుల వలనే నేను అయోధ్య రాజ్యమును జనరంజకంగా పరిపాలిస్తున్నాను. మా ఇక్ష్వాకు వంశస్థులకు మిథిలా నగరవాసులకు గల సంబంధము అద్వితీయము. మీరు నాచే ఇవ్వబడే కానుకలను స్వీకరించండి. భరతుడు మిథిలా నగరం వరకు మీకు సాయంగా వస్తాడు అని అన్నాడు. జనకుడు సరే అన్నాడు. మిథిలకు ప్రయాణమయ్యాడు. రాముడు తనకి ఇచ్చిన బహుమతులను, రత్నములను, బంగారమును, విలువగల వస్తువులన్నింటినీ తన కుమార్తెలకు ఇచ్చాడు. జనకుడు మిథిలకు వెళ్ళిపోయాడు. తరువాత భరతుని మేనమామైన కైకేయరాజును చూసి రాముడు ఇలా అన్నాడు: నీ ఆశీర్వాదము వలనే భరతుడు ఇన్నాళ్ళు రాజ్యపాలన చేశాడు. తరువాత నాకు రాజ్యమును అప్పగించాడు. ఇప్పుడు యువరాజుగా నాతో పాటు పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇదంతా మీ శుభాశీస్సుల వలనే జరిగింది. కైకేయ దేశంలో మీ తండ్రి గారు మీ కొరకు అనుదినము ఎదురుచూస్తూ ఉంటారు. నా శక్తి కొలది మీకు ధనము, బంగారము, మణిమాణిక్యాదులు బహుమతిగా ఇస్తున్నాను. వాటిని తీసుకుని లక్ష్మణుడు తమ వెంట వస్తున్నాడు అని అన్నాడు రాముడు. దానికి భరతుని మేనమామ యుధాజిత్తు ఇలా అన్నాడు: రామా, నాకెందుకయ్యా ఈ బహుమానములు? ఇవన్నీ ఇక్కడే ఉండని అని అన్నాడు. తరువాత రాముని వద్ద సెలవు తీసుకుని యుధాజిత్తు కైకేయ రాజ్యమునకు వెళ్ళిపోయాడు. ఆయనకు తోడుగా లక్ష్మణుడు ఆయన వెంట వెళ్ళాడు. తరువాత కాశీరాజు ప్రతర్ధనుని చూసి రాముడు ఇలా అన్నాడు: రాజా, మీ సహాయ సహకారముల వలన భరతుడు ఈ 14 ఏళ్ళు రాజ్యపాలన చేయగలిగాడు. ఇన్నాళ్ళు అయోధ్యలో ఉండడం వలన అక్కడ కాశీరాజ్యంలో పరిపాలన సక్రమంగా జరుగుతున్నట్టు లేదు. అందుకని తమరు కాశీరాజ్యమునకు వెళ్ళడం ఉత్తమం అని కాశీరాజుకు అనేక బహుమానములు ఇచ్చాడు. ఆ బహుమానములను తీసుకొని కాశీరాజు వారణాసికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. తరువాత తమకు సామంతులు పట్టాభిషేక మహోత్సవంను చూడడానికి వచ్చిన 300 మంది రాజులను చూసి రాముడు ఇలా అన్నాడు: ఓ రాజోత్తములారా, మీ అందరి ఆశీస్సులతో నేను రాక్షస సంహారమును చేయగలిగాను. మీ అందరి సహాయ సహకారములు లేకుండా నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. నేను దండకారణ్యంలో ఉండగా రావణుడు సీతను అపహరించాడు అని తెలిసిన భరతుడు నాకు సాయంగా మిమ్మల్ని అందరినీ పిలిపించాడు. కానీ నాకు మీ సాయం తీసుకోవాల్సిన అవసరము రాలేదు. అందుకని ఈ సంవత్సర కాలము మీరు ఇక్కడే ఉండిపోయారు. ఇంక మీరు మీ రాజ్యములకు వెళ్ళండి అని అన్నాడు రాముడు. రాముని మాట మేరకు అందరూ వారి వారి రాజ్యములకు వెళ్ళిపోయారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 1వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.